లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జగన్నాథపురం గ్రామంలో పంజాల యాదగిరి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థి 88 ఓట్లతో గెలుపొందాడు. కంగ్రాచులేషన్ అన్న సుమన్ టీవీ తరఫున. ఇప్పుడు మీ మీద మరింత బాధ్యత పెరిగింది. మీరు గ్రామం కోసం ఎలాంటి హామీలు ఇచ్చినా వాటిని నెరవేరుస్తారా? ఇప్పుడు మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. చాలా మంది బరిలో నిలిచారు. సో ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయే పని చేస్తారా? మనం మళ్ళీ ఏమన్నా రాజకీయం ఉంటుందా? ప్రస్తుతం జగన్నాథపురం గ్రామంలో పంజాల యాదగిరి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థి 88 ఓట్లతో గెలుపొందాడు. విజయ దుందవి మోగించాడు. అయితే విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం మనతో పాటు పంజాల యాదగిరి ఉన్నాడు. అతనితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్ అన్న సుమన్ టీవీ తరఫున. సో ప్రచారం ఎట్లా జరిగింది? మీరు విజయం సాధించారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రచారం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉన్న మా సీనియర్ కార్యకర్తలు మరియు నా తోటి అన్నదమ్ములు కానీ అక్కయ్యలు కానీ గ్రామ ప్రజలు నాకు అనుకూలంగా సహకరించి నా విజయానికి కారకులయ్యారు. ఇప్పుడు మీ మీద మరింత భారం అంటే బాధ్యత పెరిగింది. మీరు గ్రామం కోసం ఎలాంటి హామీలు ఇచ్చినా వాటిని నెరవేరుస్తారా? ఇప్పుడు నేను ఇప్పటివరకు ఏమీ హామీలు ఇవ్వలేదు, కానీ నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. ఎందుకంటే ఒక హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చకపోతే తెల్లారి నుంచే పుషప్స్ వస్తుంటాయి జనాల నుంచి, ఏం చేస్తారు ఏం కాదా అని. అందుకే నేను హామీలు ఏమి ఇవ్వలేదు. కాకపోతే నా గుణగానాలు చూసి నా ప్రవర్తన బట్టి ఇంతకుముందు వార్డు మెంబర్గా చేసాను కాబట్టి ఆ వార్డు మెంబర్ చేసినప్పుడు నా బిహేవియర్ కానీ నా ఆలోచన విధానం కానీ ఇవన్నీ చూసి ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని గ్రామ ప్రజల ముఖ కవలికల్లో కూడా చూపించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వాడ మొత్తం చెత్త చెదారంతో నిండుకొని ఉన్నాయి. దాన్ని శుభ్రంగా అంటే పరిశుభ్రంగా వీధులు కానీ మురికి కాలువలు కానీ వాటికి అనుకూలంగా శానిటేషన్స్ కానీ సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇవి దాదాపు లేవు. ఒక 50% కూడా లేవు మా విలేజ్లో. అవన్నీ దాదాపు నాకు సాధ్యమైన కాడికి 100% అవన్నీ చేకూరుస్తానని నేను మనవి చేసుకుంటున్నాను ప్రజలకు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లు తీసుకున్నది. మీరు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలిచారు, విజయ దుందబే ముగించారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా నేను మా సీనియర్ కార్యకర్తలతోటి వాళ్ళ ఆలోచన విధానం బట్టి మరి యూత్ను తీసుకొని ఆపోజిషన్ లో నేను నెగ్గిన దానికి చాలా సంతోషంగా అనుకుంటున్నాను. గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? వాటి కోసం మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? మెయిన్ గా సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పేరుకుపోయి ఉన్నవి. వీటిని నాకు తెలిసి అవన్నీ నీట్ గా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని అనుకుంటున్నాను. అంటే మీతో చాలా మంది బరిలో నిలిచారు. సో ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయే పని చేస్తారా? మనం మళ్ళీ ఏమన్నా రాజకీయం ఉంటుందా? నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. ఈ కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ అని బీజేపీ అని ఏమి అనుకోకుండా పార్టీలకు అతీతంగానే నేను వర్క్ చేస్తాను. నా గెలుపు జగన్నాథపూర్ ప్రజల కోసం అంకితం చేస్తున్నాను. జగన్నాథపూర్ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా మేము వాళ్ళతోటి ఇంత ముందుకు నడిచాం కాబట్టి గెలిపించిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా పేరు పెన్నెల అనిల్, ఫస్ట్ వార్డ్ నెంబర్. నేను జగన్నాథపూర్ గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున ఫస్ట్ వార్డ్ నెంబర్ గెలవడం జరిగింది. మా సర్పంచ్ గారు పంజాల నన్ను ఎన్నుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. గెలుపుతున్నాను. ఎలా అనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతున్నారు? గెలుపుతోటి సంతోషం ఉంది. గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మమ్మల్ని 88% తోటి మా సర్పంచ్ గారిని గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు. అదే విధంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ గా మేము బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా మేము భయంతో రంగంలో దిగినాము. అదే విధంగా ఏం చేసినామంటే మనం ఎలా అయినా సాధించాలి, మన పార్టీ అధికారం లేదు అని మనల్ని చులకన చేస్తున్నారు అందరూ. మనం ఎలా అయినా సాధించాలనే పట్టుదలతోటి ప్రతి ఒక్క వార్డ్ నంబర్ తన వంతుకు సాయంగా అందరం గెలిచాము. అదే విధంగా మా సర్పంచ్ అభ్యర్థి గారిని కూడా గెలిపించాము. అందరికి అందుబాటులో ఉండి మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్కి అహర్నిశలు తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం. రవీందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులుగా దాదాపు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. పోయినసారి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరపునే మా సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలందరూ మా వెన్నంటి ఉండి మేము ఇంకా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని, అభివృద్ధి పదంలో పయనిస్తామని
మాకు కావాల్సినటువంటి డ్రైనేజ్ కానివ్వండి, తర్వాత సీసీ రోడ్లు కానివ్వండి, లైటింగ్స్ కానివ్వండి, ఊరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని కూడా మేము ఆశిస్తూ ప్రజలందరికీ, మాకు ఓటేసి ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా చెప్పాలంటే 2000 కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిన కానుంచి జగన్నాథపూర్ గ్రామం అంటేనే మా సతీష్ బాబుకైనా కెప్టెన్ లక్ష్మీకాంతారావుకైనా కేసీఆర్ కుటుంబానికి ఎంత అభిమానమో ఇక్కడ జగన్నాథపూర్ ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు సతీష్ బాబు గారు 124 గ్రామాలను వదిలిపెట్టి మా జగన్నాథపూర్ ఆంజనేయ స్వామి టెంపుల్లో కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నదని మేము సభాముఖంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా గత 2 సర్పంచులైన బీఆర్ఎస్ఏ గెలిచింది, 3వ సర్పంచ్ మా పంజాల యాదగిరిని కూడా అఖండ మెజార్టీ తోటి అందరూ కార్యకర్తలందరూ కష్టపడి 10 రోజులు అహర్నిశలుగా వర్క్ చేసి మరి అఖండ మెజార్టీ తోటి గెలిపించి, అదేవిధంగా మా ఆడపడుచులైన 3 వార్డు మెంబర్లను, 2 అన్నదమ్ములను కూడా వార్డు మెంబర్లుగా గెలిపించుకొని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా, ఎందుకంటే 2013లో ఉత్తమ గ్రామ పంచాయతీ మురుగునీటి సరఫరా తోటి మేను కాలువ పెట్టి అటు ఇటు పెట్టి 60 లక్షల నిధులు తెప్పించినాం. అదే విధంగా ఎప్పటికైనా మా జగన్నాథపూర్కు బీఆర్ఎస్ పార్టీ అంటేనే గుర్తింపు. అదే గుర్తింపును ఎల్లవేళలా నడిపిస్తామని కూడా మీ ప్రజలందరికీ గుర్తు చేస్తున్నా. ఇది నా సభాముఖంగా తెలియజేస్తున్నా.